కయాడు లోహర్ సోషల్ మీడియాలో 2-3 రోజులుగా ట్రెండింగ్ అవుతున్న బ్యూటీ పేరు ఇది. ఈ భామ కోసం కుర్రాళ్ళు తెగ డ్యూటీ చేస్తున్నారు. అసలు కయాడు లోహర్ అంటే ఎవరో కూడా మన ఆడియన్స్కు పెద్దగా పరిచయం లేదు. తెలుగులో పెద్దగా సినిమాలు కూడా చేసింది లేదు. అయినా కూడా కయాడు పేరు మామూలుగా వినిపించట్లేదు. ఇప్పుడు మొన్న విడుదలైన ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాలో హీరోయిన్ ఈమె. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కావడంతో కయాడు లోహర్ పేరు బాగా మారుమ్రోగిపోతోంది. తెలుగులోనూ విడుదలైంది కాబట్టి ఇక్కడ కూడా ఈ ముద్దుగమ్మను బాగానే ఆరాధిస్తున్నారు మన కుర్రాళ్ళు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కయాడు లోహర్ ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే నేషనల్ వైడ్ నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది ఈ బ్యూటీ. అందంగా ఉంది, పైగా గ్లామర్ షో చేయడానికి ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. అవసరమైతే బికినీ వేసుకోవడానికైనా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికైనా సిద్ధమే అని చెప్పడంతో కయాడు లోహర్కు బ్రేక్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు రెడీ అంటున్నారు. అవకాశం వచ్చినప్పుడే అన్నీ చూసుకోవాలి కాబట్టి అమ్మడు కూడా అస్సలు వెనక్కి తగ్గేది లేదంటుంది. సినిమాలున్నా లేకపోయినా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కయాడు లోహర్. ఈ భామ ప్రయత్నాలు బాగానే సక్సెస్ అయ్యాయి ఇప్పుడు. అందుకే 2-3 రోజుల నుంచి కయాడు పేరు బాగా వినిపిస్తోంది. నిజానికి 4 ఏళ్ల క్రింద శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమాలో హీరోయిన్గా నటించింది కయాడు లోహర్. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎవరూ పట్టించుకోలేదు ఆమెను. తమిళంలోకి వెళ్ళి అక్కడ కూడా ట్రై చేసింది. అక్కడ కూడా కొన్నాళ్ళు టైం కలిసి రాలేదు. కానీ డ్రాగన్ సినిమా తర్వాత అమ్మడు జాతకం మారిపోయింది. ప్రస్తుతం కోలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఈ ముద్దుగమ్మ ఉంది. ఇక తెలుగులో కూడా విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ కేవి తెరకెక్కిస్తున్న ఫంకీ సినిమాలో కయాడు లోహర్ను హీరోయిన్గా తీసుకుంటున్నారు. దీంతోపాటు మరో 2-3 సినిమాల్లో కూడా ఈమె పేరు వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా కూడా రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో కయాడు లోహర్ నామస్మరణ గట్టిగానే జరిగేటట్టు కనిపిస్తోంది.